నమస్తే అండి. వన్స్ అగైన్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు దగ్గర నుంచి మన ఛానల్ పేరుని ESSSL అనే పేరుతో చేంజ్ చేయడం జరిగింది. ESSSL అంటే అర్థం ఏంటిది అని అంటే శ్రీ సుమేధ కాంపిటేటివ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లాజిక్స్ అనే పేరుతో చేంజ్ చేశాను. ఇప్పుడు నుంచి మీరు దీంతో చెక్ చేసి ఈ నేమ్ తోటి మీరు లాగిన్ కావచ్చు. ఇక క్వశ్చన్లోకి వెళ్దాం. ఇంతకన్నా ముందు ఒక చిన్న మాట, మీరు ప్రతి వీడియోను కూడా చివరి వరకు అన్ని క్వశ్చన్స్ చూడండి. ఎందుకంటే ఏ క్వశ్చన్లో ఏ లాజిక్ ఉందో మనం చెప్పలేము. అదే ఎగ్జామ్లో కనుక వచ్చింది అని అంటే మనం ఆన్సర్ ఈజీగా చేయాలి అని అంటే అందులో లాజిక్స్ ఉంటాయి కాబట్టి చివరి వరకు మీరు చూడండి. ఇది నా రిక్వెస్ట్. ఇక రిమైనింగ్ క్వశ్చన్స్లోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చేసి ఏమన్నాడు, చూస్ ద ఇండెఫినేట్ న్యూమరికల్ అడ్జెక్టివ్ ఫామ్ అన్నాడు. ఇండెఫినేట్ న్యూమరికల్ ఫామ్, డెఫినేట్కి ఆపోజిటే ఇండెఫినేట్. అంటే మనకి డెఫినేట్ నెంబర్ కనుక వస్తేనేమో అది డెఫినేట్ న్యూమరికల్ అడ్జెక్టివ్, అలా రాకపోతేనేమో అది ఇండెఫినేట్ న్యూమరికల్ అడ్జెక్టివ్. ఇక్కడ మనకి ఇండెఫినేట్ కావాలి. మీరు హౌ మెనీ అనే వాటితో క్వశ్చన్ మార్క్ వేసినా లేదా విచ్ వన్ అనే దాంతో మీరు క్వశ్చన్ మార్క్ వేసినా ఎగ్జాక్ట్ ఆన్సర్ కనుక వచ్చింది అని అంటే వస్తే అది డెఫినేట్, రాకపోతే ఇండెఫినేట్. క్లియర్ కదా? హౌ మెనీ ఫస్ట్ వన్ ఆన్సర్ చూడండి. హౌ మెనీ లేదా విచ్ వన్ ఫస్ట్ ఆన్సర్ వచ్చింది కదా, కాబట్టి ఇది కాదు, ఇండెఫినేట్ న్యూమరికల్ కాదు. ఆప్షన్ నెంబర్ 2 హౌ మెనీ 5 డెఫినెట్ ఆన్సర్ వచ్చింది కాబట్టి ఇది కూడా ఇండెఫినేట్ కాదు. ఆప్షన్ నెంబర్ 4 హౌ మెనీ 10 ఇది కూడా ఎగ్జాక్ట్ నెంబరే, ఇండెఫినేట్ నెంబర్ కాదు. మరి రిమైనింగ్ ఆన్సర్ ఏంటిది? నెంబర్ 3 ఆల్. హౌ మెనీ ఆల్, ఎన్ని ఆ హౌ మెనీ ఆల్ అనేది 100 కావచ్చు, 200 కావచ్చు, 220 ఎన్నైనా కావచ్చు. కాబట్టి ఇది ఇండెఫినేట్ న్యూమరికల్ అడ్జెక్టివ్ అవుతుంది. నౌను కన్నా ముందు వచ్చి అడ్జెక్టివ్ రూపంలో ఉన్నటువంటి వర్డ్ ఏదైతే అది ఇండెఫినేట్ నెంబర్ని చూపిస్తుందో దానిని మనం ఇండెఫినేట్ న్యూమరికల్ అడ్జెక్టివ్స్ అంటాం. ఒక ఉదాహరణగా మనం అబ్జర్వ్ చేస్తే, ఎగ్జాంపుల్, all the boys, all అనేటువంటిది ఏంటిది? అడ్జెక్టివ్ అండి. ఏ అడ్జెక్టివ్? ఇండెఫినేట్ న్యూమరికల్ అడ్జెక్టివ్. ఓకేనా? రైట్. నెక్స్ట్ బిట్, చూస్ ద సెంటెన్స్ దట్ ఇండికేట్స్ ఎ జనరల్ ట్రూత్. జనరల్ ట్రూత్ని ఇండికేట్ చేసేటువంటి సెంటెన్స్ని గమనించండి అని అడిగాడు. ఇవ్వబడిన సెంటెన్స్లన్నీ కూడా సబ్జెక్టు వర్బ్ 1లో ఉంది, సబ్జెక్టు ఫీల్స్ వర్బ్ 1లో ఉంది, మై మదరు నెవరు ఈట్స్ సబ్జెక్ట్ వర్బ్ 1లో ఉంది, హీ సమ్ టైమ్స్ కమ్స్ మళ్ళీ వర్బ్ 1లోనే ఉంది. అన్నీ కూడా సబ్జెక్టు ప్లస్ వర్బ్ 1లో ఇచ్చాడు, అంటే ప్రజెంట్ సింపుల్లోనే ఇచ్చాడు. మరి ప్రజెంట్ సింపుల్లో ఇచ్చి మళ్ళీ జనరల్ ట్రూత్ అని అడుగుతున్నాడే, ఇందులో లాజిక్ ఏమన్నా ఉందా? ఉంది, ఎగ్జాక్ట్ లాజిక్ ఉంది. చూద్దాం. ఆ ఎగ్జాక్ట్ లాజిక్ ఏంటిది? ఏదైతే పర్టికులర్ వ్యక్తిని చూపిస్తుందో లేదా ఒకరు అని చూపిస్తుందో దానిని మనం ఏమని చెప్తాము అంటే స్పెషల్గా చెప్తాం. అలా కాకుండా అందరూ మొత్తము అని చెప్తే ఏమవుతుంది? అది జనరల్ అవుతుంది. అంటే ఇండివిజువల్గా మనం ప్రత్యేకించి ఒకరిని చెప్పకపోతే అది జనరల్ అవుతుంది. ప్రత్యేకించే కదా, కాబట్టి ఇది స్పెషల్ అవుతుంది కానీ జనరల్ కాదు కదా. సో ఇది ఆన్సర్ కాదు. ఆప్షన్ నెంబర్ 3 చూడండి. మై మదర్ అనేటువంటి వ్యక్తి లేదా మై మదర్ అని తీసుకుంటే ఇక్కడ కూడా స్పెషల్గానే ఉంది కాబట్టి ఇది స్పెషల్ కేసు, జనరల్ కాదు. కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. ఆప్షన్ నెంబర్ 4 హీ అతన్ని చెప్తున్నాను, ఈ ఒకరు, కాబట్టి ఇది కూడా స్పెషల్ కేసే. సో వర్బ్ ఉంది, మళ్ళీ ఇది స్పెషల్ కేసే అంటున్నాం మనం దీన్ని, కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. ఆప్షన్ నెంబర్ 2 చూడండి. ఎవ్రీ పర్సన్ ప్రతి ఒక్కరు, ఎవ్రీ పర్సన్ ఇక్కడ ఎవరినో ఒకరిని తీసుకోలేదు కాబట్టి ఆన్సర్ ఏంటిది? నెంబర్ 2 దిస్ ఈజ్ కాల్డ్ జనరల్ ట్రూత్. ఎవ్రీ పర్సన్ ఫీల్స్ హ్యాంగ్రీ ప్రతి ఒక్కరికి ఆకలిస్తుంది. మనం మీనింగ్ ప్రకారమే కాదండి, ఏ విధంగా చూసుకున్నా కూడా అందులో ఉన్నటువంటి మెయిన్ కంటెంట్ని పట్టుకున్నప్పుడే మనం ఆన్సర్ చేయగలుగుతాం. ఇలాంటి బిట్స్ ఎగ్జామ్లో వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఆన్సర్ చేయండి. నెక్స్ట్ బిట్టు, ఐ డాష్ ద హౌస్ బై ద ఎండ్ ఆఫ్ 2030. చూజ్ ద కరెక్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్. వర్బ్ యొక్క కరెక్ట్ ఫామ్ను కనుక్కోండి అని అడిగాడు. ద కరెక్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్. దీన్ని మనం గమనించడానికి 2 ఆప్షన్స్ ఉన్నాయండి, 2 మిస్ అయినాయి, సారీ. సో ఆన్సర్ మనమే కనుక్కుందాం.
ఫస్ట్ లాజిక్ ఏంటిది 2030 2030 అన్నాడు. 2030 అనేటువంటిది ప్రజెంటా పాస్టా ఫ్యూచరా? ఎగ్జాక్ట్లీ వీ కెన్ సే దట్ ఫ్యూచర్. రెండో లాజిక్ ఎక్కడుంది? బైలో ఉంది. బై ద ఎండ్ ఆఫ్ 2030 2030 కన్నా ముందే, అంతకు ముందే అంటే భవిష్యత్తులో ఒక సమయానికన్నా ముందే, ఫ్యూచర్లో ఒక సమయానికన్నా ముందుగానే ఒక పని కంప్లీట్ అయ్యి ఉంటుంది అని చెప్పేటప్పుడు మనము ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ని ఉపయోగిస్తాం. ఆన్సర్ దేంట్లో ఉండాలి? ఫ్యూచర్లో ఉండాలి. కంప్లీట్ అయ్యి ఉంటుంది అని చెప్తున్నాం కాబట్టి ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. కాబట్టి ఆన్సర్ ఏమై ఉంటుంది? షెల్లు కానీ లేదా విల్లు కానీ వచ్చి హ్యావ్ కంప్లీటెడ్లో ఉండాలి ఆన్సరు. ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్కి సంబంధించింది. కాబట్టి ఐ షల్ హ్యావ్ కంప్లీటెడ్ లేదా ఐ విల్ హ్యావ్ కంప్లీటెడ్ కూడా ఉండిండొచ్చు. ఇంకొకసారి లాజిక్ చెప్తున్నాను. ఫ్యూచర్ టెన్స్ని చూపిస్తూ 2030 అంటున్నాం కాబట్టి ఫ్యూచరు బై ఒక సమయానికన్నా ముందే అని చెప్తున్నాం కాబట్టి ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉండాలి నెక్స్ట్ వచ్చే ఆన్సరు. కాబట్టి ఐ విల్ హ్యావ్ కంప్లీటెడ్. హ్యాడ్ అనేటువంటిది ఏమో పాస్ట్ కాబట్టి ఒకటి కాదు. రెండోది విల్ ఉంది ఓకే, కానీ కంప్లీటెడ్లో లేదు కదా, ఫ్యూచర్ సింపుల్లో ఉంది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఆన్సర్ ఏమవుతుంది? దాకా మనం చెప్పినట్టుగా షెల్ ఆర్ విల్ హ్యావ్ కంప్లీటెడ్ అవుతుంది. నెక్స్ట్ బిట్టు, ద టీచర్ వాజంట్ ఇంజర్డ్. టీచరు గాయపడలేదు అని చెప్తున్నాం. ఈ సెంటెన్సు, దిస్ సెంటెన్స్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 1 యాక్టివ్ వాయిసా, ఆప్షన్ నెంబర్ 2 ఇంపరేటివ్ సెంటెన్సా, ఆప్షన్ నెంబర్ 3 కాంప్లెక్స్ సెంటెన్సా, ఆప్షన్ నెంబర్ 4 ప్యాసివ్ వాయిసా అన్నాడు. అంటే వాయిస్కి సంబంధించి 2 క్వశ్చన్స్, అది ఒకటి యాక్టివ్ వాయిస్, 2 ప్యాసివ్ వాయిస్. సెంటెన్స్కి సంబంధించి 2 క్వశ్చన్స్ ఇచ్చాడు. ఒకవేళ ఇంపరేటివ్ సెంటెన్స్ అని అనుకుందాం. ఇంపరేటివ్ సెంటెన్స్ ఎప్పుడూ కూడా వేడితో స్టార్ట్ కావాలి అని అంటే కనుక బేస్ వర్బులతో స్టార్ట్ కావాలి లేదా రూట్ వర్బులతో స్టార్ట్ కావాలి అని అంటాం. ఎగ్జాంపుల్, బీ హ్యాపీ. బీ హ్యాపీ ఇది రూట్ వర్బు, ఇవి ఇంపరేటివ్ సెంటెన్స్లో అంటాం. మరి ఇక్కడ ఇంపరేటివ్ సెంటెన్స్తో స్టార్ట్ కాలేదు కదా, సబ్జెక్ట్తో స్టార్ట్ అయింది సెంటెన్స్ కాబట్టి ఇది ఇంపరేటివ్ కాదు. కాంప్లెక్స్ సెంటెన్స్, కాంప్లెక్స్ సెంటెన్స్ అన్నప్పుడు కూడా ఏముండాలి? సబ్జెక్టు ప్లస్ వర్బు మళ్ళీ సబ్జెక్టు ప్లస్ వర్బు ఇలా 2 కనుక ఉంటే, అంటే 2 క్లాజులు కనుక ఉన్నట్లయితే ఒక క్లాజు ఇంకొక క్లాజు, అప్పుడు అది కాంప్లెక్స్ సెంటెన్స్ అయ్యి ఉండేది. అలా కూడా లేవు కదా, మనకు ఉన్నటువంటిది ఒక వర్బ్ ఉంది, అంతకన్నా ముందు ఒక సబ్జెక్ట్ ఉంది. రిమైనింగ్ ప్యాసివ్ వాయిస్. ప్యాసివ్ వాయిస్ అని గమనించాలి అని అంటే మెయిన్ లాజిక్ అంతకుముందు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. వర్బులు ఎన్ని ఉన్నప్పటికీ చివరిగా ఉన్న వర్బ్ ఎందులో ఉందో గమనించండి. ఇక్కడ ఇంజర్డ్ అనేది V3 ఫామ్. V3 ఫామ్ కన్నా ముందు మనకి బీ ఫామ్ వర్బ్ కనుక వచ్చింది అని అంటే ఈ బీ ఫామ్ వర్బ్ ప్లస్ V3ని మనం ఏమని పిలుస్తాము? ప్యాసివ్ వాయిస్ అంటాం. ఇది ప్యాసివ్ వాయిస్కు ఉన్నటువంటి బేసిక్ ఫార్ములా. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ నెంబర్ 4 అవుతుంది. ప్యాసివ్ వాయిస్ అని అడిగాడు అని అంటే మీరు మొట్టమొదటిగా గమనించాల్సింది చివరిగా ఉన్నటువంటి వర్బ్ V3లో ఉందో లేదో గమనించండి. V3 అంతకు ముందు బీ ఫామ్ వర్బ్ ఉందా లేదా గమనించండి. బీ ఫామ్ వర్బ్ ప్లస్ V3 ప్యాసివ్ వాయిస్. క్లియర్? అంతేనండి. నెక్స్ట్ క్వశ్చన్, సీయింగ్ ద పోలీస్ హీ ర్యాన్ అవే. దిస్ ఈజ్, ఇది ఏ రకమైన సెంటెన్సు? ఇందులో కూడా చూడండి, కాంపౌండ్ సెంటెన్సు, కాంప్లెక్స్ సెంటెన్సు, సింపుల్ సెంటెన్సు, అన్ని 3 సెంటెన్స్లు ఇచ్చాడు. ఓకేనా? కాంపౌండ్, సింపుల్, కాంప్లెక్స్ ఇచ్చాడు. 4వది నెగిటివ్ సెంటెన్స్ అన్నాడు. ఆప్షన్ ఇవ్వాలి కాబట్టి ఇచ్చాడు ఆప్షన్ నెంబర్ 4. ఒకవేళ నెగిటివ్ కావాలంటే ఏముండాలి ఇక్కడ? నాట్ అన్నా ఉండాలి, లేదా నో అన్నా ఉండాలి, లేదా నెవర్ అన్నా ఉండాలి. ఇలాంటివి ఏదో ఉంటే అప్పుడు నెగిటివ్ సెంటెన్స్ అవుతుంది. ఇలాంటివి ఏవి లేదు కాబట్టి ఆప్షన్ నెంబర్ 4 అనేటువంటిది రాంగ్. ఆప్షన్ నెంబర్ 1 కాంపౌండ్ సెంటెన్సు, కాంప్లెక్స్ సెంటెన్సు. కాంపౌండ్ సెంటెన్స్లో ఉండాలి అన్నా కానీ సబ్జెక్టు ప్లస్ వర్బ్ రూపము మరియు ఇంకొక సబ్జెక్టు ప్లస్ వర్బ్ రూపాన్ని కలిగి ఉండి కంజంక్షన్ కలిగి ఉండాలి. లేవు కదా. ఆప్షన్ నెంబర్ 3 కాంప్లెక్స్లో కూడా చూడండి, సబ్జెక్టు ప్లస్ వర్బుగా ఉండాలి మరియు సబ్జెక్టుగా ప్లస్ వర్బుగా ఉండి మరి ఏదో ఒక కంజంక్షన్ కనుక కలిగి ఉంటే దాన్ని మనం కాంప్లెక్స్ సెంటెన్స్ అని పిలుస్తాం. అలా లేదు కదా, ఓన్లీ సబ్జెక్టు ప్లస్ వర్బు మాత్రమే కలిగి ఉంది. మరి ఈ సీయింగ్ ద పోలీస్ ఏంది సార్, ఇది కూడా ఉందంటారు కదా, ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు?
స్టార్టింగ్ సీయింగ్ అనేది వర్బ్తోనే స్టార్ట్ అయింది, సబ్జెక్ట్ లేదు కదా. కాబట్టి ఇది ఒక క్లాజ్గా మనం పరిగణించకూడదు. ఏ క్లాజు? ఫైనైట్ క్లాజ్గా పరిగణించకూడదు. ఇంగ్లీష్లో 2 క్లాజెస్ ఉన్నాయి, ఫైనైట్ క్లాజు, నాన్ ఫైనైట్ క్లాజు. ఇది నాన్ ఫైనైట్ క్లాజు, సీయింగ్ ద పోలీస్ అనేది. ఎందుకు నాన్ ఫైనైట్ క్లాజ్ అవుతుంది సార్? ఎలా రీజను అని అంటే మనకి టయాన్ని చూపించేటువంటి వర్బులు ఏవీ లేవు, అంటే ఫైనైట్ వర్బులు ఏమీ లేవు. ఆమీజ్ ఆర్ వాజ్ వర్లు కానీ, హ్యావ్ హ్యాజ్ హ్యాడ్ కానీ ఇలాంటి వర్బులు లేవు. సీయింగ్ అనేది ఏ టయాన్ని చూపించదు కాబట్టి దీన్ని మనం ఏమని పిలుస్తాము అంటే నాన్ ఫైనైట్ అంటాం. కాబట్టి ఈ రూపంలో లేదు కాబట్టి దీనిని నాన్ ఫైనైట్ క్లాజ్ అంటాం. మిగతా మనకు ఉన్నటువంటిది ఒకే ఒక్క ఫైనైట్ క్లాజ్ ఉంది. ఏంటిది? హీ ర్యాన్. హీ అనేది సబ్జెక్టు, ర్యాన్ అనేది వర్బు. కాబట్టి ఒక సబ్జెక్టు, ఒక వర్బు, మెయిన్ వర్బ్. ఈ వర్బు కూడా ఏంటిది? దేన్ని చూపించాలి? టయాన్ని చూపించే వర్బు కనుక ఉన్నట్లయితే దీన్ని మనం ఏ వర్బ్ అని పిలుస్తాము? ఫైనైట్ వర్బ్ అని పిలుస్తాం. మరి స్ట్రక్చర్ ప్రకారం చెప్పాలంటే ఒక ఫైనైట్ క్లాజ్ కనుక ఉన్నట్లయితే దీనిని మెయిన్ క్లాజ్ అంటాం. ఒకే ఒక మెయిన్ క్లాజ్ కనుక ఉంటే దానిని సింపుల్ సెంటెన్సు అని పిలుస్తారు. గుర్తుపెట్టుకోండి. ఫైనైట్ వర్బ్ అంటే మెయిన్ క్లాజ్ కలిగి ఉండడం. ఇక్కడ హీ ర్యాన్ అనేది మెయిన్ క్లాజే కాబట్టి ఇది ఏ సెంటెన్సు? సింపుల్ సెంటెన్స్. ఓకే, నెక్స్ట్ బిట్. దే హ్యావ్ ఫౌండెడ్ యాజ్ యూనియన్. ఆర్టికల్కి సంబంధించినటువంటి బిట్స్ చేసేటప్పుడు మన మైండ్లో ఉండాల్సినటువంటి అంశం ఏంటిది అంటే శబ్దాన్ని ప్రామాణికంగా తీసుకుంటాం. శబ్దం ప్రామాణికంగా కరెక్ట్గా రావాలి అని అంటే మనం కళ్ళు మూసుకొని మన ఐస్ క్లోజ్ చేసి ఆ పదాన్ని మీరు జాగ్రత్తగా పలికితే మొదటి అక్షరం ఏ విధంగా పలుకుతుంది అనేది మనకు స్పష్టత వస్తుంది. ఇప్పుడు యూనియన్ అన్నాం కదా, ఒకసారి మీరు ఐస్ క్లోజ్ చేయండి. యూనియన్ అంటున్నామా, ఊనియన్ అంటున్నామా? అంటే యు అనేది ఊగా పలుకుతుందా లేదా యూగా పలుకుతుందా లేదా ఆగా పలుకుతుందా? యా కదా. యా అనేటువంటిది ఏంటిది? కాన్సనెంట్. మరి కాన్సనెంట్ కన్నా ముందు ఏముండాలి? వొవెల్ ఉండాలి. వొవెల్ అంటే ఏంటిది? ఏ. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఏ యూనియన్. క్లియరా? ఇది మీరు ప్రాక్టీస్ చేయండి, ఒక 3-4 సార్లు ప్రాక్టీస్ చేయండి. ఆర్టికల్స్లో ఇలాంటి ఏరియాలో బిట్ మిస్ అవుతూ ఉంటాయి, జాగ్రత్త. నెక్స్ట్ బిట్. ఐ మెట్ హిమ్ డాష్ ఏ ఇయర్ అగో. ఇయర్ అనే దానికి ఎగ్జామ్లో మనకు అడిగేటువంటిది 2 ఉన్నాయి. ఏంటంటివి అవి? ఆప్షన్ నెంబర్ 1 ఈఏఆర్ అని ఒక పదానికి సంబంధించి అడుగుతాడు. 2 వైఈఏఆర్ అని చెప్పేసి ఇంకొక పదానికి సంబంధించి వీటి ముందు ఆర్టికల్స్ ఏం రావాలని అడుగుతూ ఉంటాడు. మొదట ఇయర్ అన్నాం అనుకోండి, మన క్యాల్కులేషన్ ప్రకారం ఐస్ క్లోజ్ చేయండి, పలకండి. ఈయరా ఈయరా. ఈ చెవి అన్నప్పుడు ఈ అంటాం కదా, ఇయర్. కాబట్టి వొవెల్గా పలకబడుతుంది. వొవెల్ కన్నా ముందు ఉండవలసింది యాన్. కాన్సనెంట్ కన్నా ముందు వొవెల్ ఉండాలి. అంటే ఎన్ అనేది కాన్సనెంటు, ఎన్ కన్నా ముందు ఉన్నటువంటి వొవెల్ అని ఏ అనేటువంటిది వొవెలు. కాబట్టి ఆన్సర్ వచ్చేసి యాన్ ఇయర్ అవుతుంది. ఇయర్ కనుక ఉంటే మనకు అడిగింది వైఈఏఆర్ అడిగాడు. మరి వైఈఏఆర్లో మళ్ళీ ఇంకోసారి ఐస్ క్లోజ్ చేసి పలకండి. ఇయర్ అంటున్నామా, ఇయర్ అంటున్నామా? ఇయర్. ఇంకా లెక్క ప్రకారం చెప్పాలంటే ఇయర్ అంటాం. యానే ఎక్కువ పలుకుతుంది. ఆ యా కాబట్టి కాన్సనెంట్ కన్నా ముందు ఏముండాలి? వొవెల్. కాబట్టి ఆన్సర్ ఏంటిది? ఏ ఇయర్. కొన్నిసార్లు ఇది ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా దీని దగ్గర నుంచి బిట్టు మిస్ కాదు. నెక్స్ట్, ఆల్ ఆర్ సబ్జెక్ట్ టు గాడ్. ఈ బిట్ అనేది ప్రిపోజిషన్కి సంబంధించింది. దీని అర్థం ఏంటిది అని అంటే ఆల్ ఆర్ సబ్జెక్ట్ ప్రిపోజిషన్కి సంబంధించిన బిట్టు టు గాడ్ వస్తుంది. ఎందుకు టు గాడ్ వస్తుంది? దీని అర్థం ఏంటిది అని అంటే దేవుడికి అందరూ లోబడి ఉండాల్సిందే. ప్రిపోజిషన్స్ విషయంలో ఒక విషయాన్ని మీరు గమనించండి, అవి ఎగ్జాక్ట్గా దేని మీద డిపెండ్ అయి ఉంటాయి అంటే కాంటెక్చువల్గా డిపెండ్ అయి ఉంటాయి. ఆ సందర్భంలో నౌన్ ఎక్కడ ఏ విధంగా ఉంది అన్నదాన్ని బేస్ చేసుకొని నౌన్ ఏ పాత్ర పోషిస్తుంది అన్నదాని ఆధారంగా మనకు ప్రిపోజిషన్ డిసైడ్ చేయబడుతుంది. ఒకసారి ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్ అంటాం, ద బుక్ ఈజ్ బిసైడ్ ద టేబుల్ అంటాం, ద బుక్ ఈజ్ అండర్ ద టేబుల్ అంటాం, ద బుక్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద టేబుల్ అంటాం. రకరకాలుగా చెప్తాం.
ఇక్కడ కూడా కాంటెక్స్ట్ ఇంపార్టెంట్. మనం ఆ కాంటెక్స్ట్లో మనం దేవుడికి అని చెప్పేటప్పుడు ఏం ఉపయోగిస్తాము? ప్రిపోజిషన్ టు ఉపయోగిస్తాం. కాబట్టి ఆల్ ఆర్ సబ్జెక్ట్ టు గాడ్. దేవుడు మనమందరం దేవుడికి లోబడి ఉండాల్సిందే. దేవుడికి లోబడి ఉండాలి, టు గాడ్. ఓకేనా? నెక్స్ట్ బిట్. చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. గ్రామటికల్గా కరెక్ట్గా ఉన్న సెంటెన్స్ని గమనించండి. ఆప్షన్ అన్నిటిలో కూడా 1, 2, 3, 4 ఆప్షన్ అన్నిటిలో కామన్గా ఇచ్చేది ఏమి ఇచ్చాడు? ఐఆమ్ ఎలిజిబుల్, ఐఆమ్ ఎలిజిబుల్ కామన్గా ఉంది. తర్వాత లాస్ట్లో ద పోస్ట్ అన్నీ ఇవన్నీ కామన్గానే ఉన్నాయి. అంటే ప్రిపోజిషన్ మీదే బేస్ చేసుకొని ఇచ్చాడు. 2 బిట్స్ ఇచ్చాడు చూడండి, ప్రిపోజిషన్ మీద బేస్ చేసుకొని. ఒకటి బై అని చెప్తామా, ఐఆమ్ ఎలిజిబుల్ బై దిస్ పోస్ట్ అంటామా, ఐఆమ్ ఎలిజిబుల్ ఫర్ దిస్ పోస్ట్ అంటామా, ఐఆమ్ ఎలిజిబుల్ విత్ దిస్ పోస్ట్ అంటామా, ఐఆమ్ ఎలిజిబుల్ ఇన్ దిస్ పోస్ట్ అంటామా. మనం ఒక పోస్ట్ కోసం మనం ఏదైనా రాసేటప్పుడు ఆ పోస్ట్కి ఫర్ ఉపయోగిస్తాం. ఆ పోస్ట్కి అని చెప్తాం కాబట్టి ఫర్ ఉపయోగిస్తాం. సో ఐఆమ్ ఎలిజిబుల్ ఫర్ దిస్ పోస్ట్, ఈ పోస్ట్కి నేను ఎలిజిబుల్ అని చెప్తున్నాను. ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, ఇంతవరకేనండి బిట్స్ ఇవన్నీ. సో జాగ్రత్తగా చదవండి. మీరు ప్రతి ఒక్కరూ కూడా ఈ ఛానల్ని మీరు అబ్జర్వ్ చేసేటప్పుడు ఇందులో ప్రతి క్వశ్చన్లో లాజిక్స్ ఉంటాయి కాబట్టి మీరు ఆ లాజిక్స్ని పట్టుకోవడానికి వీడియోని చివరి వరకు చూస్తే మీకు ఒక పూర్తి అవగాహన వస్తుంది. నేను చూడమని చెప్పడం కాదండి, మీకు అవసరం కాబట్టి నేను చూడమని చెప్తున్నాను. మీకు అవసరం అనిపించింది అంటే కనుక చూడండి, తర్వాత మీరు షేర్ చేయండి, లేదా మీ ఫ్రెండ్స్కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మీకు యూజ్ఫుల్గా కనుక ఉన్నట్లయితే. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.